జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని గంగపుత్రుల జీవనాధారమైన పెద్ద చెరువుకు గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టడంతో గంగపుత్రులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో చెరువు నిండుకుండలా మారిన ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. చెరువులో నీటితో పాటు పెంచుతున్న చేపలన్నీ కొట్టుకుపోవడంతో గంగపుత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్పల్లి పట్టణంలో సుమారు 100 కుటుంబాలకు పైగా గంగపుత్రులు పెద్ద చెరువుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏడాది చేప పిల్లలను వదిలి నెలల తరబడి పెంచిన అనంతరం వాటిని విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు నిండిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చెరువు కట్టను తెంచడంతో భారీగా నీరు బయటకు వెళ్లిపోయింది. నీటితో పాటు పెంచిన చేపలన్నీ కొట్టుకుపోగా విషయం తెలుసుకున్న కొందరు యువకులు బయటకు వచ్చిన చేపలను పట్టుకుని విక్రయించుకున్నారని గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో సుమారు 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు. చెరువు కట్టను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువు కట్టను వెంటనే పటిష్టం చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని గంగపుత్రులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల చెరువు పూర్తిగా నిండక ముందే, మత్తడి కూడా పారక ముందే గుర్తు తెలియని వ్యక్తులు దానికి చెరువుకు గండి కొట్టడం జరిగింది. అది ఎవరు కొట్టారని మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఎవరైతే కలెక్టర్ ఇరిగేషన్ వాళ్ళను అడిగి వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయమని చెప్పారు. మాకు దాదాపు మత్తడి వాడక ముందే గండి కొట్టడం వలన దాదాపు 5 లక్షల పిల్లలు మేము తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మాకు తక్షణమే నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. అది మెట్పల్లి, నేను మెట్పల్లి గంగపుత్ర సభ్యుని. మెట్పల్లి పెద్ద చెరువు పూర్తిగా నిండక ముందే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టడం జరిగింది. మేము ఈ మధ్యకాలంలో చేప పిల్లలు పోయడం జరిగింది. ఆ పాత చేపలు, ఈ కొత్త చేపలు అన్నీ ఆ గండి ద్వారా పూర్తిగా దిగిపోవడం జరిగింది. మాకు చేతికి వచ్చే సమయానికి చేపలు పోవడం ద్వారా మేము తీవ్ర నష్టపోవడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం మమ్మల్ని నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే ఆ పూడికని తీసిన వారిపై చర్యలు తీసుకొని ఆ పూడికని బందోబస్తుగా మంచిగా గట్టిగా చేసి పాత ఎట్లా ఉండినో అలా గండి మళ్ళొకసారి వర్షాలు వస్తే కూడా గండి పోకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఇరిగేషన్ ఈ గండి కొట్టిన వారు ఎవరో తెలియాలని చెప్పి ఈరోజు ప్రొద్దున ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఆ గండి ఎవరు కొట్టారని చెప్పి వారి సమక్షంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే మాకు తెలియదని చెప్పి, మున్సిపల్ వాళ్ళు అడిగితే మాకు తెలియదని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద వేస్తే వాళ్ళు వీళ్ళ మీద వేస్తున్నారు. అలాగే ఈ జేసీబీ ఇక్కడికి వచ్చి తీయడం అంటే ఎంతవరకు సమంజసమని చెప్పి, అలాగే ఆ రోజు తీసే వారిని మేము జేసీబీ నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. వారిపై కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేరు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.